యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితాలను కూడా దేవుడు ఎలాగ మార్చాడు చెప్పండి? మధురంగా మార్చాడు. ఒకప్పుడు మనలో ఈ మధురం లేదు, ఒకప్పుడు మనలో ఈ తీయనదనం లేదు, ఈ స్వీట్నెస్ మనలో లేదు. ఒకప్పుడు చాలా కరుగ్గా ఉన్నాం. మన మాటలు అనేక మందిని బాధించాయి, మన నిర్ణయాలు అనేక మందిని వేధించాయి, మన యొక్క ఉద్దేశాలు అనేక మందికి ఇబ్బందికరంగా మారాయి. కానీ క్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు మన జీవితాలను దేవుడు ఎలా మార్చాడు? ఆయన మధురంగా మార్చాడు. నీళ్లు రుచి లేని నీళ్లను దేవుడు రుచి కలిగిన ఆ ద్రాక్ష రసంగా దేవుడు మార్చాడు. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, ఒకప్పుడు ప్రభు దగ్గరికి రానంతకాలం మనందరం ఆర్డినరీ, మనందరం కూడా విలువలేని వారమే, మనందరం కూడా భయంకరమైన జీవితాలు కలిగిన వారమే, మారాలాంటి అనుభవాన్ని కలిగిన వారమే. మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు. మన మాటలు చేదు, మన చూపులు చేదు, మన ఆలోచనలు చేదు, మన అలవాట్లు చేదు, మన స్వభావం చేదు, మన బిహేవియర్ చేదు, మన నడక సమస్తం చేదైపోయిన పరిస్థితిలో ఉన్న మనలను యేసయ్య తన రక్తం పెట్టి కడిగి కొనుక్కుని ఎలా మార్చాడు? ఆయన మధురంగా మార్చాడు. మారా నీళ్లు మధురంగా మార్చబడినట్టుగానే మన జీవితాల ప్రభు చేతులు పెట్టుకున్నప్పుడు మధురంగా మార్చాడు. ఇప్పుడు మన సంభాషణలో మధురము, మన ఆలోచనలో మధురము, మన స్థితిగతుల్లో మధురం దేవుడు మనకిచ్చాడు.